Hello guys, welcome back to our channel. మనం ఈ వీడియోలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ని అనాలిసిస్ చేయబోతున్నాం. అసలు నిఫ్టీ ఐటీలో ఏం జరుగుతుంది, ఐటీ సెక్టార్లో ఇంకా ఫాల్ కంటిన్యూ అవుతుందా, మనం రివర్సల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు అవర్ వీడియో, మనం ఎప్పుడైనా సరే ఏమైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఎయిదర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ని మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం లార్జర్ టైం ఫ్రేమ్స్ నుంచి చూద్దాం. సో ఇది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మంత్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ మనకి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మంచి ప్యాటర్న్ అనేది ఉంది నిఫ్టీ ఐటీలో. ఇది డబ్ల్యూ ప్యాటర్న్, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అండ్ అప్. సో మనకు బ్రాడర్ వ్యూ అనేది బుల్లిష్గా ఉందని అర్థమవుతుంది. సో చూడండి ఇట్లా టెక్నికల్స్ ఎలా ఫాలో అవుతుందో. సో అందుకే మనం ఒక ఇండెక్స్ స్టాక్ బిహేవియర్ తెలుసుకోవాలంటే మనం మల్టీ టైమ్ ఫ్రేమ్స్ అనాలిసిస్ చేస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేసింది, ప్రైస్ ఫాల్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్ డబుల్ బాటమ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ చేసి రెడీ టు గో అప్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే నిఫ్టీ ఐటీ ర్యాలీ ఇవ్వబోతుంది, రైట్. సో ఇదే వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ లెట్స్ డ్రా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, దిస్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. Neckline, breakout, సో ఇది గైస్ అంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్ సెంటిమెంటే కంటిన్యూ అవుతుంది. సో నిఫ్టీ ఐటీ కమింగ్ డేస్లో ర్యాలీలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చేయబోతుంది. డైలీ టైం ఫ్రేమ్లోకి వద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి లైక్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఎస్ ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఉందండి ఇక్కడ. ఎస్ ఇది ఒక మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఏ రోజైతే నిఫ్టీ ఐటీ 35,705 అబౌవ్ క్లోజింగ్ ఇచ్చిందో మనకి ఒక మంచి ర్యాలీ రాబోతుంది. ఇలా ఉండొచ్చు 20 అప్, రైట్. సో మనకి ఇక్కడ కీ లెవెల్ వచ్చేసి 35,705. టూ అవర్ టైం ఫ్రేమ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 అవర్ టైం ఫ్రేమ్లో కూడా డబల్ బాటమ్ అనేది చేసింది, లైక్ డబల్ బాటమ్ చేసింది, రీటెస్ట్ చేసింది అండ్ రెడీ టు గో అప్. ఎస్ సో మన అన్ని టైం ఫ్రేమ్స్లో నిఫ్టీ ఐటీ అనేది బుల్లిష్గానే ఉంది. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అండ్ డబుల్ ప్యాటర్న్, రైట్. సో ఇలా అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్ సైడ్ ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ చేంజ్ ఏమన్నా అయిందా,
అప్ సైడ్లో ఉందా డౌన్ సైడ్లో ఉందా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఈ విధంగా అన్నిటిని అనాలిసిస్ చేసుకోవాలి మల్టీ టైం ఫ్రేమ్గా, అందుకే అనాలిసిస్ చేయాలి. సో ఇప్పుడు ఈ మల్టీ టైం ఫ్రేమ్స్లో ప్రతి టైం ఫ్రేమ్లో మనకి బుల్లిష్ సినారియోనే కనిపిస్తుంది మీరు చూసుకున్నట్టయితే. సో ఏ ఒక్క టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ కనిపించలేదు. లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ మంత్లీ, వీక్లీ, డైలీ, 2 అవర్స్, ఈవెన్ 1 అవర్లో కూడా మనకి చార్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. సో కమింగ్ డేస్లో నిఫ్టీ ఐటీలో మంచి ర్యాలీ రాబోతుంది. నిఫ్టీ 50 ర్యాలీకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నిఫ్టీ ఐటీ అవబోతుంది. కీప్ ఎన్ ఐ. మన కమింగ్ వీడియోస్లో నిఫ్టీ ఐటీ స్టాక్స్ని కూడా అనాలిసిస్ చేస్తాం. దాంట్లో ఎంట్రీ, ఎగ్జిట్, స్వింగ్ ట్రేడ్స్ ఇవన్నీ మనం చూద్దాం. ఈ వీడియో ఇంతవరకే గైస్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.